శ్రేయస్ అయ్యర్ డ్రీమ్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ప్లేయర్ గా తనదైన ముద్ర వేస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ అయినా ఐపీఎల్ అయినా తగ్గేదే లేదంటున్నాడు. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ ను విన్నింగ్ ట్రాక్ పై పరుగులు పెట్టిస్తున్నాడు. కెప్టెన్ గా ప్లేయర్ గా పంజాబ్ కింగ్స్ కు ప్రధాన ఆయుధంగా మారాడు. 11 సంవత్సరాల తర్వాత ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ చేరిందంటే అందులో శ్రేయస్ అయ్యర్ది కీలక పాత్ర. ఐపీఎల్ కెరియర్లో 3 జట్లకు శ్రేయస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ 3 జట్లను ప్లే ఆఫ్స్ కు తీసుకెళ్లాడు. కెప్టెన్ గా ఇది కూడా ఘనతే. ఢిల్లీ క్యాపిటల్స్ ను గతంలో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా నడిపించాడు. ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ తరపున కూడా స్టామినా చూపించాడు. గత సంవత్సరం కోల్కతా నైట్ రైడర్స్ ను ఏకంగా ఛాంపియన్ గా నిలబెట్టాడు. కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. కానీ అప్పుడు శ్రేయస్ అయ్యర్ కు క్రెడిట్ రాలేదు. మెంటార్ గౌతమ్ గంభీర్ గురించి అంతా మాట్లాడుకున్నారు. అయితే శ్రేయస్ అయ్యర్ ను కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు. అదే టైంలో వేలంలో నిరూపించుకోవాలనుకున్నాడు అయ్యర్. అందుకు తగినట్టే శ్రేయస్ ను పంజాబ్ కింగ్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. 26,75,00,000కు తీసుకుంది. అయితే టీం యాజమాన్యం నమ్మకాన్ని యువ ప్లేయర్ వమ్ము చేయలేదు. జట్టుగా పంజాబ్ కింగ్స్ రాణించేలా సక్సెస్ అవుతున్నాడు. కెప్టెన్ గా మంచి మార్కులు అందుకుంటున్నాడు. తనవైన వ్యూహాలతో విమర్శకులను సైతం ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ 12 మ్యాచుల్లో ఆడింది. అందులో 8 మ్యాచుల్లో గెలిచింది. 1 మ్యాచ్ వర్షార్పణం అయింది. పంజాబ్ కింగ్స్ ఖాతాలో 17 పాయింట్లున్నాయి. ఇంకా 2 లీగ్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ రెండింట్లోనూ గెలిస్తే శ్రేయస్ సేన టాప్ 2లో నిలవడం ఖాయం. కెప్టెన్ గానే కాకుండా ప్లేయర్ గాను అయ్యర్ ఆదర్శంగా ఉంటున్నాడు. జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. సీజన్లో ఇప్పటి వరకు 435 పరుగులు సాధించాడు. మైల్ స్టోన్స్ కంటే కూడా జట్టు విజయాలకే ప్రయారిటీ ఇస్తున్నాడు. 1 మ్యాచ్లో 97 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గరున్న సెంచరీ గురించి పట్టించుకోలేదు. అందుకే అయ్యర్ మరింత ప్రత్యేకంగా మారిపాడు. కోచ్ రికీ పాంటింగ్ కంటే కూడా పంజాబ్ కింగ్స్ విజయాల్లో క్రెడిట్ శ్రేయస్ కు దక్కుతోంది. అయితే కెరియర్ ఆరంభం నుంచి టాలెంటెడ్ ప్లేయర్ గాని అయ్యర్ పేరు తెచ్చుకున్నాడు. కాకపోతే మధ్యలో ఫిట్నెస్ సమస్యలు వెంటాడాయి. ఆ తర్వాత బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు. దేశవాళీ మ్యాచ్లను నిర్లక్ష్యం చేశాడని కాంట్రాక్ట్ ఇవ్వలేదు బోర్డు. కానీ శ్రేయస్ హార్డ్ వర్క్ చేశాడు. మళ్లీ బీసీసీఐ కాంట్రాక్ట్ ను దక్కించుకున్నాడు. టీమిండియాకు కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో మెరుపులు మెరిపించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. ఐపీఎల్లోనూ అయ్యర్ను ఆపేదెవరు అని చర్చ జరిగేలా సత్తా చాటుతున్నాడు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.